వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణిహనం చదువుతున్నాం కదండి. పీడిఎఫ్ 432 అండి. బుక్ లో 419 లాస్ట్ పారాగ్రాఫ్ చదవాలి. నిన్న ఒకసారి రీకాల్ చేసుకుందామండి. అంటే అందరూ ఇదవుతున్నారు, మనం తీసుకెళ్తే బాగుంటది కదా అని చెప్పి రేవతి అను సుజాత అంటూ ఉంటే, మాతో ఏదో పర్పస్ ఉంది మన ఇద్దరిని ఇట్లా ఉంచడానికి అని చెప్పేసి అంటూ ఉంటే, ఏమి నేర్చుకోవాలి అని చెప్పి తర్వాత ఉన్న చివరి టైం అంతా తను వాళ్ళ పిల్లలతో, కాసిని, ఇషాన్‌తో గడుపుతూ ఉండేది. ఇషాన్ అప్పుడప్పుడు బిజీగా ఉండేవాడు. ఈమె బెడ్ రిడెన్ అయినప్పుడు, బెడ్ మీద కొంచెం సిక్ అయినప్పుడు సుజాత, అప్పుడు తను పెర్ఫార్మన్స్ చేసుకుంటూ ఓ రోజొచ్చి, "ఏంటి ఇంకా నీకేమన్నా చివరి కోరికలు ఏమన్నా ఉన్నదా?" అని అడుగుతూ ఉంటే, "ఏం లేదు" అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటే, సరే అనుకోని అనుకుంటాడు. కాపోతే ఇద్దరు అనుకుంటూ ఉంటదనమాట. ఏదో యూనివర్స్‌లో ఏదో లాస్ట్ వర్డ్స్‌లో గూడా సత్య ఎక్కడో ఉండుంటారని వేరే లోకాలకు వెళ్ళింది కానీ, నా మాటలన్నీ వింటూ ఉంటాడు. ఏదో ఎక్కడో చోట ఉంటాడు. అక్కడ సౌండ్ గాని, అక్కడ వినటం కానీ ఆమెకి తట్టుకోలేకపోయిందనమాట. ఆ అదర్ డైమెన్షన్స్‌లో చూడటం కానీ, విజన్ ఇక్కడ మామూలుగా ఎర్త్ మీద ఉన్న దానికన్నా చాలా పవర్‌ఫుల్‌గా ఉందనమాట. తర్వాత మళ్ళా ఈ యూనివర్స్ ఏదో ఉంది, దారి ఉన్నది. ఎప్పుడైతే మనము ప్రేమ తత్వంతో గ్రాటిట్యూడ్ చూపిస్తామో మళ్ళా అదే తిరిగి మనకి వస్తూ ఉంటది. కానీ అప్పుడు ఉన్నప్పుడు పాత లైఫ్ సుజాతగా ఉన్నప్పుడు తనింకా ఇవ్వటం అనేది, హెల్ప్ చేయటం అనేది ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది క్వెషన్ మైండ్ అయ్యి. కానీ ఇవ్వటము ఇంకా మళ్ళా రిసీవ్ చేసుకుంటుంది గానీ పక్కనోళ్ళ నుంచి తెలుసుకొని ఇవ్వటం అనేది ఇంకా ఆమెకు రాలేదు అని చివరిలో తెలుసుకుందనమాట. తెలుసుకొని అట్లా అట్లా కంటిన్యూ చేసింది. అప్పుడు ఫిజికల్‌గా బాడీ వెకేట్ చేసిందనమాట సుజాత. తర్వాత ఏమైందంటే కొన్నాళ్ళైన తర్వాత మళ్ళా నేను ఎట్లా వాళ్ళకి మళ్ళా తిరిగి ఇవ్వాలి ఈ లైఫ్‌లో, ఏంటి ఈ ఎక్స్‌ప్రెషన్స్ కానీ ఏదైనా సరే అని అనుకుంటూ ఉండి మళ్ళా ఆర్టిస్ట్ కుటుంబంలో క్రియేటివిటీగా పుట్టిందనమాట. ఇలా నలుగురు పిల్లలైతే ఈయన మగవాళ్ళు కూడా ఈ ఫ్యామిలీలో స్టోన్ కార్వర్స్, స్టోన్‌ని తయారు చేసి స్టాచ్యూస్ చేస్తారు కదా! ఆళ్ళింట్లో పుట్టిందనమాట మళ్ళా. The courtyard began our home was filled with blocks of stone. I grew up surrounded by half carved designs being readied for the new temple being built in our town. When I was still young, my family had moved from Indraprastha to Mathura to help work on the temple that Sri Krishna's great grandson, Vajrambha Maharaj, had begun to construct. That was during my grandfather's time. అదే. ఈ మా ఓహ్! 'శ్రీకృష్ణస్ గ్రేట్ గ్రాండ్ సన్నా?' అంటే అవునండి. ఒక గ్రేట్ గ్రాండ్ సన్ అంటే 2, 3 తరాల తర్వాత పుట్టిన అతనే గదా! శ్రీకృష్ణుడి అంతే తర్వాత? అండి. అంతే. హ్మ్. ఆ! యాహ్! ఈమ ఆయన ఈ ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడండి. అనిరుద్ధుడి కొడుకు వజ్రనాభుడండి. యాహ్! మళ్ళీ అనిరుద్ధుడికి ఇద్దరు భార్యలుంటారు. ఆ! రెండో భార్య ఉష అనమాట. ఫస్ట్ భార్య రోచననో ఏమో ఉన్నట్టుంది. ఆహా! ఆమెకి పుట్టిన అతను చనిపోతాడు. అతని పేరేదో ఉంది. యమ్మ మీద ఉంటదని పేరు. ఆయన ఆహా! చనిపోతారు. కానీ రెండో భార్యకి పుట్టిన అదంతా ఇక్కడ ఏమి ఇవ్వలేదు ఉష కదా! గురించి మనకి. చాలా స్టోరీ ఉంటదండి. బాణాసురుడు అవునవును. ఉంటారు గదా! రాక్షసుడు. ఆయన కూతురు హ్మ్. ఉష. ఆహాహా! హ్మ్. ఆ! 'ఉషా పరిణయం' అని చాలా స్టోరీ గూడా ఉంటది. సినిమాలు గూడా తీశారు. యాహ్! యాహ్! ఆమెకి అనిరుద్ధుడికి పుట్టిన అతను ఈ వజ్రనాభుడు. ఈయనొక్కడే మిగులుతాడు వాళ్ళ వంశంలో. ఆహాహా! యాదవ క్లాన్‌కి. ఆహా! ఇక్కడేంటంటే అండి, హరిత గారు ఏమి అదంతా ఏం చెప్పకుండా డైరెక్ట్‌గా ఈ ఆర్టిస్ట్‌లు వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ సుజాత వీళ్ళ గురించే చెప్తున్నారులే గాని, అది మహాభారతంలో ఉంది అదంతా. అది నేను నిన్న అదే. అదే. గూగుల్ చేశా. ఎవరితను అని గూగుల్ చేస్తే దొరికింది ఆ ఇన్ఫర్మేషన్. యాహ్! 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 ఆహాహా! ఆహా! ఏందంటే తిను సుజాత ఇట్లా రాళ్ళు కార్వ్ చేసే వాళ్ళ ఇంట్లో పుట్టింది గదా! ఇంక వాళ్ళ ఇంట్లో అంతా రా స్టోన్స్‌తో బ్లాక్స్, రాళ్ళు అన్నీ చుట్టూ ఉంది చాలా వరకు. అవన్నీ సగం సగం చెక్కి ఉన్నాయి ఆ డిజైన్స్. కొత్త టెంపుల్ బిల్ట్ చేయటానికి వీళ్ళ టౌన్‌లో దాని కొరకు తయారు చేసి పెట్టామని చెప్తుందనమాట. ఈమె చిన్నప్పుడే ఆ ఫ్యామిలీ అదంతా ఇంద్రప్రస్థం నుంచి మధురాకెళ్లారనమాట. ఎందుకు అంటే ఆ టెంపుల్‌కి డిజైన్ చేయటానికి, కట్టడానికి కొరకు వెళ్లారనమాట. అది కూడా ఆ టైంలో శ్రీకృష్ణ గ్రేట్ గ్రాండ్ సన్ వజ్రాంభ మహారాజు ఉన్నాడు. అక్కడ కట్టిస్తున్నాడు అని చెప్పి చెప్తుందనమాట. ఇట్ వాస్ డ్యూరింగ్ మై గ్రాండ్ ఫాదర్స్ టైమ్ అని చెప్పి చెప్తుంది. ద మహారాజ్
had long since passed away, but the project continued. Many generations would be needed to build what he had envisioned, a temple unlike anything on earth, one that reached to the heavens to honor Sri Krishna, a temple that would last at least 1,000 years. అదే ఇప్పుడు మళ్ళా ఈ స్టోన్ ఇంట్లో పుట్టింది కాబట్టి తను సుజాత ఇంకా పేరేమీ చెప్పలేదండి. అది వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి అది కన్‌స్ట్రక్షన్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. ఆయన చనిపోయాడు. ఇంకా కానీ ప్రాజెక్ట్ అట్లా అట్లా కంటిన్యూ అవుతూ ఉంది. చాలా జనరేషన్ నుంచి అది కట్టడం మొదలుపెట్టారు టెంపుల్‌ని ఈ భూమి మీద. అది కూడా శ్రీకృష్ణుడిని ఆనర్ చేయడానికి కొరకు ఈ టెంపుల్ కట్టారు. 1000 ఇయర్స్ ఎగో పట్టింది. అదే అని చెప్పి చెప్తున్నాడన్నమాట. చెప్తుంది సుజాత. Vajramba Maharaj was the grandson of Sri Krishna's son, Pradyudhyama, who had died in the Parthian brawl before the destruction of Dwaraka. Aniruddha, the son of Pradyudhyama and his second wife, Rukumavati, had also died in the fighting. Had many of Sri Krishna's other descendants, except for Vajramba, who had escaped to Mathura and had come to rule the Adu kingdom, continuing the lineage. Vajramba's great desire was to build two temples of Sri Krishna grander than anything the earth had seen, one in what remained of Dwaraka and the other in Mathura, at the site of Sri Krishna's birth. He had never met his grandfather, and so he approached the ruler of the Kuru clan, Parshit Maharaj, the grandson of Arjuna, and asked him to describe Sri Krishna so that images could be made. Parshit had offered the best of his craze and craftsmen and hundreds of stone workers and other artists that had moved from Indraprastha to Mathura. అదే ఇప్పుడు ఇందాక మని చెప్పినట్టు ఇక్కడ ఉందండి మొత్తం మీరు అడిగిన దానికి అత్తగారు. రుద్రాంబ మహారాజు శ్రీకృష్ణుని యొక్క గ్రాండ్ సన్ కదా! అతను అది. ప్రదుధ్యమ అప్పుడు చనిపోయాడు. ఈ ఎర్త్‌క్వేక్ వచ్చి ద్వారకాలో. తర్వాత అనిరుద్ధు అంటే కృష్ణ ఆహ్, కొడుకు అదంటే సన్ను ప్రదుధ్యమ. అతను కూడా ఇలా డిస్ట్రక్షన్ అప్పుడు చనిపోయాడు. తర్వాత అనిరుద్ధ్ అన్నమాట. ప్రదుధ్యమ కొడుకు. ఆమె సెకండ్ వైఫ్ రుక్కుమతి కూడా ఇద్దరు అదే యుద్ధంలో చనిపోయారన్నమాట. అంటే వాళ్ళకి చాలా సంవత్సరాల తర్వాత ఇంక ఈ వజ్రాంబ ఒక్కడే ఉన్నాడన్నమాట. ఎందుకంటే అతను కూడా మథురాకి ఎళ్ళాడు గాబట్టి, అక్కడ యాదు కింగ్‌డమ్‌లో ఈయనొక్కడే ఉండి కంటిన్యూ చేస్తున్నాడన్నమాట. ఆయన గొప్ప కోరిక ఏంటి అంటే 2 టెంపుల్స్ కట్టాలి. ఒకటి శ్రీకృష్ణకి ఈ భూమి మీద చేసిన పనులు అట్లా ఒకటి ఎట్లా ద్వారకాలో ఉండిపోయారు. ఇంకొకటి మధురలో అతని బర్త్ ప్లేస్‌గా సైట్‌లో కట్టాలి అని అనుకున్నాడన్నమాట. హుహుహు. ఆ! వాళ్ళ గొప్ప గ్రాండ్ ఫాదర్ వాళ్ళ తాతగారిని కూడా చూడలేదన్నమాట. కానీ ఎట్లా రూల్ చేశారు ఈ కురు క్లాన్‌ని ఇదంతా పర్షిత్ మహారాజ్. ఎవరు అతను పర్షిత్ మహారాజ్ అంటే అర్జున్ యొక్క మనవడన్నమాట. గ్రాండ్ సన్ ఆఫ్ అర్జున అన్నమాట. అతని దగ్గర నుంచి అడిగి శ్రీకృష్ణ గురించి తెలుసుకొని ఇమేజెస్‌లు ఇలాంటియన్నీ తయారు చేసి గొప్పగా పర్షిత్తు ఆఫర్ చేశారన్నమాట. కొత్తగా ఎవరైతే చెక్కి విగ్రహారాలు స సంవత్సరాలు హండ్రెడ్స్ ఆఫ్ చాలా మంది పనిచేసే వాళ్ళని, రాళ్ళ వర్కలు చేసే వాళ్ళని, ఆర్టిస్ట్‌ని గొప్పగా చెక్కే వాళ్ళని అందరిని తీసుకొచ్చి ఇంద్రప్రస్థ నుంచి మధురకి మూవ్ చేశారన్నమాట. అందరూ చాలా మంది మూవ్ అయ్యారు అని చెప్తున్నారు. I was born with a restless spirit, not particularly attracted to stonework, but as the only son, I knew early on that I would be expected to carry on the family tradition. In many ways, my family was an ideal one, with 3 doting older sisters and parents who were devoted to one another and to their children. Ours was a happy family, but I found no joy in family life or in carving stone. I was hindered by my lack of interest and also by what I deemed to my lack of talent. I did not think that I had inherited the skills my father so ardently sought to cultivate in me. As I grew older, my feelings became more apparent. I would sit and watch as he lovingly and attentively chased the stone into intricate designs that revealed more and more detail the closer they were examined. He would spend long hours fully engrossed in his work. I admired his dedication but was not drawn to initiate it. I interpreted this disinterest as ineptitude, but he saw it as a lack of willingness to apply myself, a lack of mental focus. అదే
ఇతను పుట్టినప్పటి నుంచి కొంచెం స్పిరిచ్యువల్‌గా ఉండటము. అంటే ఇప్పుడు సుజాత మగవాళ్ళుగా పుట్టింది కదండీ! ఈ రాళ్ళ కుటుంబంలో. ఆమె అంత ఇంట్రెస్ట్‌గా అట్రాక్ట్ అయ్యేది కాదనమాట. ఈ రాళ్ళ పనులకి గాని, ఎందుకంటే ఒక్కడే ఒక్కడు కొడుకు కాబట్టి ఇప్పుడు సుజాత ఆహ్, అదంతా ట్రెడిషన్ ఫ్యామిలీ ట్రెడిషన్ ప్రకారం వాళ్ళ నాన్నగారు ఏది చేశారో అది ఫాలో అవ్వాలి కదా! అని అనుకుంటుంది కానీ, ఈమొక్కటే ఖాళీగా ఉండటము ఫ్యామిలీలో చాలా సార్లు ఆళ్ళు ఇంకా ముగ్గురు పెద్ద వాళ్ళ అక్కలనమాట. ఆళ్ళందరూ పేరెంట్స్ అందరూ ఒకళ్ళకొకళ్ళు వాళ్ళకి పిల్లలు అందరూ ఉన్నారు. చాలా హ్యాపీ ఫ్యామిలీ. కానీ ఈమెకి కొంచెం సంతోషం అనేది లేదనమాట. ఈ ఫ్యామిలీ లైఫ్‌లో కానీ, ఈ రాళ్ళు చేసే పనిలో కానీ, ఇదంతా కొంచెం కొంచెం ఆమెకి ఇంట్రెస్ట్ లేకుండా చూస్తూ ఉందనమాట. ఒక్కొక్కసారి ఆమె టాలెంట్ ఎట్లా ఇది ఎంత టాలెంట్ ఉంటే చెయ్యాలి అనే భావనలో ఉంటుంది. కానీ ఆమె స్కిల్స్ వాళ్ళ ఫాదర్ చేసేది ఎట్లా చేసుకోవాలి, ఈమె లోపల లోపల పెద్దయ్యేసరికి ఆ ఫీలింగ్స్ అన్నీ ఎట్లా బయట వీళ్ళకి తెలియచేయాలని కూర్చొని చూస్తూ ఉండేదనమాట. ఏంటి అది ఎట్లా ప్రేమతత్వంలో అంటే ఆమె పోయిన లైఫ్‌లో మిస్ అయింది కదండీ! ఎందుకంటే అందరి దగ్గర నుంచి తీసుకుంటుంది గానీ, ఇచ్చే తత్వం లేదు కాబట్టి, అట్లా మళ్ళా ఎట్లా రావాలి అని చెప్పి కూర్చొని వాళ్ళు చేసేది చూడటము, ప్రేమగా వాళ్ళని పొగడటాలు, దగ్గర దగ్గరగా వాళ్ళు ఎట్లా డిజైన్ చేసి డీటెయిల్‌గా, క్లోజర్‌గా ఎట్లా చేస్తున్నారు ఇయన్నీ అబ్జర్వ్ చేస్తుంది. ఒక్కొక్కసారి గంటలు గంటలు కూడా ఆ పని చేస్తుంటే పడతదనమాట. అలాంటియన్నీ చూసి ఈమెకి కొంచెము ఇంట్రెస్ట్ ఏమి లేదనమాట. ఇదంతా చెయ్యాలి, నాకే లేదు, మెంటల్‌గా ఫోకస్ చేయాలి అది అని అనుకుంటూ ఉందనమాట. Whenever I could get away, I would walk down the narrow path to the Yamuna River, sit on the grassy banks beside one of the tall, overhanging trees, and wonder why I was not satisfied with my lot in life. I was nearly 20 years old, and all the other young men in our stone carver community were already creating designs of their own for the temple, which, even in the middle of construction, was strikingly beautiful structure with pillars stretching higher than any temple ever built. I cared a great deal about making it a building like those in the celestial world, a great temple that would last a millennium or more, and I wanted to contribute to the effort, but I didn't know what my part should be. I didn't want to carve another pillar with vines or floral designs, and when I asked myself what I could make that was different, that was special, my mind would go blank. అదే. ఇట్లా ఈమెకి టైం దొరికినప్పుడల్లా ఈ నడుచుకుంటూ చిన్న నారో పాటలాగా ఉంటదనమాట. అది యమునా రివర్ దగ్గరికెళ్ళి ఆ గెడి మీద కూర్చుంటూ ఉంటదనమాట. ఆ పక్కన చెట్లన్నీ ఉండటము పెద్దగా. అయి చూసి ఇంక ఏంటి నాకు ఈ లైఫ్‌లో అంత సాటిస్ఫాక్షన్‌గా లేదు. ఈ జన్మలో అని అనుకుంటూ ఉంటదనమాట. ఆల్రెడీ 20 ఏళ్లొచ్చేసింది ఇతనికి. సుజాత అనమాట పోయిన లైఫ్‌లో ఇంకా పేరు చెప్పలేదు గాబట్టి ఇంకది. ఈమెతో పాటు ఉన్న చిన్న చిన్న మగవాళ్ళందరూ కూడా ఈ రాళ్ళు డిజైన్ చేయటము, ఆహ్, డ వాళ్ళు సొంతగా డిజైన్స్ ఏసుకోవటము, టెంపుల్ కొరకు అంతా చేస్తూ ఉన్నారనమాట. సగం సగం స్టార్ట్ చేశారు కన్‌స్ట్రక్షన్ అనేది. కానీ ఈమెకి ఆ పిల్లర్స్ చేయటము, ఇట్లా టెంపుల్ దగ్గర ఇది చేయటము అందరూ వాళ్ళు కొంచెం గొప్ప గొప్ప హైయర్ లెవెల్స్‌లో ఉండి టాలెంటెడ్‌గా ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నారు. కానీ ఇదేంటి బిల్డింగులు కట్టడం, ఈ ప్రపంచంలో ఇట్లా ఉంది, ఈ లైఫ్‌లో ఇట్లా ఉంది, నాకిష్టం లేదు అని ఎందుకు అంటే, ఇదంతా కట్టడం సంవత్సరాలు ఉంటది. ఆ టెంపుల్ కట్టినాక చాలా సంవత్సరాలుంటది. కష్టపడి కట్టినందుకు ఆ టెంపులు ఉంటది. కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఈ పార్ట్ ఎందుకు ఇంకొక పిల్లర్‌ని చేసి డిజైన్సు, ఫ్లవర్స్ డిజైన్సు లేపోతే తీగల్లాగా చేయటము ఇదంతా నాకు లేదు. డిఫరెంట్‌గా చేయాలి అని అనుకుంటూ ఉంటదనమాట. అలా అనుకున్నప్పుడు ఆమె మైండ్ ఆ థింక్ చేసినప్పుడు ఖాళీగా అయిపోతదనమాట. My father tried his best to understand my mental struggles, but if I could not understand them myself, how could I expect him to? One day he took me aside and said, "You are of the age, Putra, son, when you should be carving your own work, not assisting me." I looked away, not able to express the restlessness in my heart. He turned my head to face him and looking earnestly into my eyes, asked why I avoiding taking on my own work. My father was kind and patient, and the thought of disappointing him cast a shadow over my life. But what was I to do? అదే వాళ్ళ నాన్న ఒకరోజు
అర్థం చేసుకోవటానికి ఒకే ఒక కొడుకు కాబట్టి 20 ఏళ్ళు వచ్చినాయి. ఇతనితో పాటు ఉన్న ఏజ్ వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి నువ్వు లోపల లోపల మెంటల్‌గా గాని, ఎందుకు నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు? ఏంటి ఆ కారణం ఏంటి? నాకు అర్థం కాలేదు అనంటే, నీకు అర్థం కాలేదు కదా! నాకే అర్థం కాలేదు. నీకేం అర్థమవుతది అని అనుకుంటూ ఉందన్నమాట. ఒకసారి అతను పక్కకి ఒకరోజు అతను పక్కకి తీసుకెళ్తూ, "ఏంటి పుత్రా నీకు ఎందుకు నీ అంతకు నువ్వు సొంతగా డిజైన్స్ చేసి చెక్కాలి. ఈ నాకేమి నువ్వేమి ఉపయోగపడొద్దు. నీ అంతకు నువ్వు చేసుకుంటే బావుంటది కదా!" అని అన్నప్పుడు ఏమో లోపల నుంచి ఆ భావన ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతుంది. ఎందుకు అనేది. ఎందుకంటే ఈమెకి తెలీదు కాబట్టి. అప్పుడు వాళ్ళ నాన్న చిన్న నుంచి తల నుంచి ఫేస్ వరకు చూసి చిన్నంగా కళ్ళల్లో చూసి చెప్తున్నాడు. వాళ్ళ నాన్నకి చాలా దయ, పేషెన్సీ చాలా ఉందన్నమాట. ఆ! సుశీల ఉంది గారు ఫస్ట్ పేజ్‌లో చెప్తారండి. అతని పేరు అరుణు. ఆయన అనాలి ఇంక మనం. చెప్పలేదండి అరుణ్ అని. చెప్పారు. చూడండి ఫస్ట్ పేజ్‌కెళ్ళండి ఒకసారి. అరుణ్ అనే పేరే రాలేదు మని. చూద్దాం ఒకసారి. రీబర్త్‌లో ఫస్ట్ పేజ్ ఉంది చూసారా? అక్కడ వస్తదండి. ఇది ద క్వెస్ట్. ఒక్క నిమిషం. ద క్వెస్ట్‌లే గదా! అదే కదా ఫస్ట్ రీబర్త్ ఇన్ క్వెస్ట్‌లోనే ఆహ్, ద ఆ! క్వెస్ట్‌లోనే ఆ! చూడండి అందులో ఉంటది. సెకండ్ పారాగ్రాఫ్‌లో ఇచ్చాడు అరుణ్ అని. ఒక్క నిమిషం ఉండండి. ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ దాటిన తర్వాత Physical body, how might I give back my life as Sujata, creative expression. ఫస్ట్ పారాగ్రాఫ్ లో అరుణ్ అని కనిపించలేదండి ఇక్కడ మరి. ఇంకొంచెం పైకి పోనీయండి. ఎందుకంటే అండి నిన్న మనం చెప్పుకుందే అతను మళ్ళా ఒకే కొడుకు పుట్టిన వరకు ఆపాము. రీకాల్ చేసుకొని ఇవాళ ఇదే కదా స్టార్ట్ చేసింది. ఎక్కడ అరుణ్ అని చెప్పేసి ఏం చెప్పలేదండి. కృష్ణ గ్రాండ్ సన్ అర్జున ప్రొద్యుమ్న కొడుకు అదే చెప్పాడు గాని. మరి వేరే బుక్‌లో ఏమన్నా ఉన్నదేమో మరి. లేదండి. ఇందులోనే చదివా నేను. పారాగ్రాఫ్‌కెళ్ళాలేమో అని. కొంచెం వెళ్ళండి ఇంకొంచెం. కిందకా మని? ఇంకొంచెం కిందకి. అంటే 420లోకెళ్ళండి. అనేది ఎక్కడో చూసానండి అరుణ్ అని. మీరు వెతకండి పోనీ అరుణ్ అని అందులో సెర్చ్ చేయండి కొంచెం. ఏఆర్‌యుఎన్. లేదు మని నేను చదివా కదా! ఒక్క ఆ! నిమిషం. ఆ! సెర్చ్ చేయండి ఒకసారి. చర్చి ఇక్కడ లేదు పక్కన కంట్రోల్ లేదు. ఎఫ్ అని ఏఆర్‌యుఎన్ అని సెర్చ్ చేయండి. కంట్రోల్ ఎఫా? కంట్రోల్ ఎఫ్. ఏఆర్‌యుఎన్. ఆ! ఇంకా రాలేదు మని ఇదంతా. ఇంకొంచెం ముందుకెళ్ళండి. అదే ఫస్టా? ఇదిగో చూడండి ఓహ్! ఇక్కడ ఓహ్! వచ్చింది. అరుణ్ అని ఓహ్! ఓకే. కిందకొచ్చింది. ఓకే. 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 మేబీ అదే నేను నేనే ముందుకెళ్ళి చూసానేమో అందుకే వచ్చిందేమో అయితే. మేబీ హ్మ్. అయ్యుంటది. అదే హ్మ్. నేను చదివేటప్పుడు ఏమన్నా మిస్ అయ్యానా అని చెప్పేసి. ఇంకా హ్మ్. ఇది 434 నెక్స్ట్ ఓకే పారాగ్రాఫ్. అండి. అదే ఇట్లా ఈమెకి ఎందుకంటే ఈమె మైండ్‌లోనే బ్లాంక్‌గా ఖాళీగా అనిపిస్తది. వాళ్ళ నాన్న పక్కకు తీసుకెళ్ళి అడుగుతుంటే అతనికి డిసప్పాయింట్ చేయటం ఇష్టం లేకుండా ఆమె లైఫ్ గురించి ఏం చేయాలో అర్థం గాకుండా ఆలోచిస్తూ ఉందన్నమాట. ఐ డోంట్ హావ్ యువర్ స్కిల్స్. ఐ రిప్లైడ్ సడన్‌లీ. అది. నీ యొక్క స్కిల్స్ వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉంటే, నీ యొక్క స్కిల్స్ నాకు లేవు అని చెప్పేసేస్తుందన్నమాట డైరెక్ట్‌గా. నాన్‌సెన్స్. యూ ఆర్ అనేబుల్ టు ఫోకస్ యువర్ మైండ్. యువర్ థాట్స్ ఆర్ ఎల్స్‌వేర్ స్కాటర్డ్ అండ్ ఐ డోంట్ నో హౌ టు హెల్ప్ యూ. మై మదర్ హాడ్ క్వైట్‌లీ ఎంటర్డ్ ద రూమ్ అండ్ వాస్ స్టాండింగ్ బై ద డోర్ లిజనింగ్. అది. వాళ్ళ నాన్న అట్లా అంటంటే, నువ్వు సరిగ్గా మైండ్ పెట్టి చూడట్లేదు. ఫోకస్ చేయట్లేదు దాని మీద, చేసే పని మీద. నీ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటున్నాయి. నీకు ఎట్లా హెల్ప్ చేయాలో తెలీదు అని వాళ్ళ నాన్నగారు అంటుంటే, వాళ్ళ అమ్మ పక్క నుంచి పక్కన రూమ్‌లోంచి ఎంటర్ అయ్యి క్వైట్‌గా పక్కన నుంచొని డోర్ పక్కన నుంచొని వింటూ ఉందన్నమాట. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటే.
I am searching for something and I don't know what it is, but I know that I cannot find it here in Mathura. అదే నేనేదో వెతుకుతున్నాను. నాకే తెలియట్లేదు. ఏదో ఒకటి కనుక్కోవాలి. కానీ ఇక్కడ కాదు అని చెప్పి మథురాలో అయితే ఏమి లేదు అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. Whatever you are seeking must be found here in these stones that our family has carved for generation. He replied patiently. Restlessness is no stranger to you. It is natural. Perhaps it is time for you to marry. A good wife can help you focus. అదే నువ్వు ఎట్లా కనుక్కుంటావు ఈ రాళ్ళ గురించి మన ఫ్యామిలీ తరతరాల నుంచి ఇదే బిజినెస్ ఇదే చెక్కటాలు ఇలాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పి పేషెన్స్‌గా చెప్పింది పాపం వాళ్ళ నాన్నకి చాలా పేషెన్స్‌గా ఉంటే చెప్పింది పాపం నిదానంగా చెప్తున్నాడు. ఇంకేమన్నా అర్థం చేసుకుంటాడేమో అని. కానీ అట్లా మనము వాళ్ళకి యూత్‌కి చెప్పాం కదండీ! వాళ్ళ భావం తట్టున ఉండాలి. లేకపోతే మనం ఎదురుగా తిరిగి కాదు అని అన్నామంటే ఏదైనా చేసుకోవడానికి రెడీగా ఉంటారనమాట. అది నేచురల్ అనమాట. యూత్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందో చూసి వాళ్ళ తగ్గట్టు మనం మాట్లాడితే వాళ్ళు అంటే ఇంక వాళ్ళ నాన్నగారు అంటున్నారు. "నీకు పెళ్లి చేయాలి. ఇప్పుడు టైం అయింది. అప్పుడు మీ మంచి భార్య వచ్చినాక అప్పుడు నువ్వే ఫోకస్ చేస్తావు" అని చెప్పి చెప్తున్నాడు. ఐ షుక్ మై హెడ్. ఐ యామ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. ఐ న్యూ హూ హి వాస్ థింకింగ్ ఆఫ్. దేర్ వాస్ ఎ యంగ్ వుమెన్ ఇన్ అవర్ కమ్యూనిటీ నేమ్డ్ మురళి. అది తల ఊపింది. వాళ్ళ నాన్నగారు ఇట్లా అనంటే, "నేను పెళ్ళికి రెడీగా లేను. నువ్వు ఎవరిని ఆలోచిస్తున్నావో నాకు తెలుసు" అని అంటే, మన కమ్యూనిటీలో ఇలా రాళ్ళు చెక్కేయాల కమ్యూనిటీలో ఆమె పేరు మురళి అన్నమాట పేరు. We had been friends since our youth, and I knew she admired me, although I could not understand why. Her family had approached my parents about marriage, and I had been putting them off. I will marry Morally when I find what I am seeking. I replied quietly, if she can wait. అదే వీళ్ళందరూ ఏంటంటే చిన్నప్పటి నుంచి యూత్ చిన్నప్పుడు వాళ్ళొచ్చి అడగటం ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళనమాట. అది నాకు ఎందుకో అర్థం కాలేదు. వాళ్ళ ఫ్యామిలీ అప్పుడప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మురళి వాళ్ళ ఫ్యామిలీ తల్లిదండ్రులు అప్పుడప్పుడు పెళ్లి గురించి వచ్చి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ నేను మురళిని పెళ్లి చేసుకుంటాను కానీ ఎప్పుడు అనేది ఇప్పుడైతే కాదు అని కామ్‌గా ఆమె మనసులో అనుకుంటుందనమాట. ఆమె గనక ఆగితే అని అనుకుంటూ ఉన్నాడనమాట. సుజాత గదా! ఇప్పుడు పేరు ఇంకా తెలీలేదు గాబట్టి అనుకుంటూ ఉన్నాడు వాళ్ళ ఒక అబ్బాయి. "వై డోంట్ వి సెండ్ హిమ్ టు ఇంద్రప్రస్థ?" ఇంటరప్టెడ్ మై మదర్. ఎ లుక్ ఆఫ్ కన్సర్న్ అటాచ్డ్ అక్రాస్ హర్ ఫేస్. అదే వాళ్ళ అమ్మొచ్చి చెప్తుందనమాట. ఇతన్ని ఇంద్రప్రస్థకి ఎందుకు పంపించకూడదు అని మధ్యలో వీళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండి అది చూడగానే ఫేస్‌లో ఒక కన్సర్న్, ఒక బాధ అంతా ఏదో ఫ్రీ ఫ్రీ అయినంత ఇదిగా ఉందన్నమాట. వాళ్ళ అమ్మ అట్లా చెప్పగానే. మై ఫాదర్ టర్న్ టు హర్. యూ మీన్ టు దాది? అది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వైపు తిరిగి, ఓహ్! దాది దగ్గరికా అని అడుగుతున్నారు. షీ నోడెడ్. షీ వాస్ ఏబుల్ టు హెల్ప్ యూ. మై మదర్ రిమైండెడ్ హిమ్. He replied thoroughly, that was years ago. She was elderly then and is even more aged now. అది. అంటే వాళ్ళమ్మ తలూపిందనమాట. మా మదరు గుర్తు చేసిందనమాట. అది హెల్ప్ చేస్తది ఆమైతే అని చెప్పేసి అనగానే, ఆలోచించి అతను కొంతసేపు వాళ్ళ నాన్నగారు సంవత్సరాల క్రితం చాలా ఏళ్ళు కదా! వాళ్ళు పెద్దోళ్ళు కదా! ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ కదా! అని చెప్పి చెప్తుందనమాట. అంటూ ఉన్నాడు వాళ్ళ నాన్నగారు. Age has nothing to do with it. She has gifts like her grandmother. She would be happy to see Arun. అది ఇక్కడ చెప్తున్నాడండి. అదే ఏజ్‌తో సంబంధం ఏం లేదు. ఏది చేయాలన్నా వాళ్ళ గ్రాండ్ మదరు చాలా బహుమతులిచ్చి ఎట్లా సంతోషపరచాలి వీళ్ళని, అట్లానే అరుణ్ అని గూడా ఎట్లా చూసుకోవటం అనేది ఆమెకి పెద్దావిడైనా సరే ఆమెకు కొంచెం తెలుసు. ఇలాంటి మైండ్ కెపాసిటీ ఉన్నోళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అక్కడికి ఎందుకంటే తినికి కూడా అరుణ్‌కి కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కదా! మధురాలో ఉండటం. ఇంద్రప్రస్థలో ఎళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాడు కాబట్టి అది అన్నమాట. ఆర్ యూ స్పీకింగ్ ఆఫ్ దాది ఆష్మా? ఐ ఆస్క్డ్. అదే. అరుణ్ అడుగుతూ ఉన్నాడనమాట. నువ్వు మాట్లాడుతుంది దాది ఆష్మా గురించా? ఆష్మా అని అడుగుతున్నాడు. మై మదర్ నోడెడ్. డూ యూ రిమెంబర్ హర్? యూ మెట్ హర్ మెనీ టైమ్స్ బిఫోర్ వి మూవ్ టు మథుర. అదే నీకు గుర్తు వాళ్ళమ్మ తల ఊపి "నీకు గుర్తుందా? చాలా సార్లు కలిసావు మధురకి రాకన్నా ముందు" అని చెప్పంటే ఐ షుక్ మై హెడ్. ఐ డోంట్ రిమెంబర్ బట్ ఐ హావ్ హర్డ్ యూ స్పీక్ ఆఫ్ హర్ సో ఆఫెన్. అదే తలూపేసి అరుణు చెప్తున్నాడు. నాకు గుర్తులేదు గానీ అన్ని సార్లు నువ్వు చాలా సార్లు ఆ దాది గురించి, ఆష్మా గురించి ఎక్కువ పదే పదే మాట్లాడుతూ ఉంటావు అని చెప్తున్నారు.
She is not actually your mother's grandmother, but rather a very dear friend, almost a sister of her grandmother, explained my father. They were inseparable, and so she became like a dadi to your mother and her sisters. అదే ఆమె మీ అమ్మ యొక్క గ్రాండ్ మదరు. అట్లనే కాదు, క్లోజ్ ఫ్రెండ్‌గా ఉండి, అది మీ అమ్మకి ఒక సిస్టర్ లాగా, గ్రాండ్ మదర్ కన్నా సిస్టర్‌గా ఆల్‌మోస్ట్ అంత క్లోజ్‌గా ఉండి పంచుకుంటూ ఉంటాడు అని చెప్పి అరుణ్ వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉన్నాడనమాట. అది విని, ఆ దాది నీకు మీ అమ్మకి, మీ అమ్మ యొక్క సిస్టర్స్‌కి కూడా మంచిగా తను ఇన్‌స్పైరబుల్, బాగా మంచిగా వాళ్ళని ప్రోత్సహించి ఇదిగా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. My interest was aroused. I would very much welcome a trip to ఇంద్రప్రస్థ. I feel a need to travel somewhere. అదే. అది పెట్టగానే దీనికి చాలా ఇంట్రెస్ట్ చూపించి ఆనందము, మనము లోపల నుంచి భావం చాలా బాగా వచ్చిందనమాట. అటైతే నేను ఇలాంటి ట్రిప్ ఇంద్రప్రస్థకెళ్తున్నానని చాలా సంతోషించింది. ఎక్కడికో చోటకి నేను వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి అనే భావన అతని అరుణ్ మనసులో ఉందనమాట. ఇయన్నీ చెప్పగానే. "I will make arrangements then," replied my father. "I will send one of the carvers on ahead so he knows to expect you." అది. దీనికి ఇంద్రప్రస్థకెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేస్తాను అని వాళ్ళ నాన్నగారు చెప్పారనమాట. అరుణ్ వాళ్ళ నాన్నగారు. నీతో పాటు ఎవరైతే ఈ స్టోన్ కార్వర్స్ చేస్తారో ఒకళ్ళకి ముందే చెప్పి ఉంచుతాను. నీకు కూడా ఎక్స్‌పెక్టేషన్ ఇలాంటి ఎట్లా ఆమెకు కూడా అట్లా చెప్పి, ఎందుకంటే అండి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ఎళ్తారు అంటే రోజు బిజినెస్ పరంగాను, ఉద్యోగ పరంగాను పల్లెటూరుల నుంచి ఇంకొక ఊరికి వచ్చి చేసుకుంటూ ఉంటారు కదా! అలా పర్సనల్స్ కాల్‌గా వాళ్ళకి మెసేజెస్‌లు పంపిస్తారు పాత కాలంలో. అట్లానే వాళ్ళ దాదికి కూడా ఇట్లా పంపిస్తాను, ఇట్లా చెప్తాను నువ్వొస్తున్నావు అని ముందే తెలుస్తదని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్తున్నారనమాట. అరుణ్ వాళ్ళ నాన్నగారు. The night before I was to depart, my mother sat beside me on my sleeping mat. "Are you uneasy, Arun? You have not left home before." అదే. ఎప్పుడైతే రేపు వెళ్తాడని అనుకోకుండా ముందు రాత్రి వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని ఈయన పడుకున్న స్లీపింగ్ మ్యాట్ పక్కన కూర్చొని, "ఏమన్నా ఇబ్బంది పడుతున్నావా? నీకేమన్నా ఇబ్బంది ఉందా అని అరుణ్" అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడుగుతుందనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేదు కాబట్టి. I smiled. "Don't worry about me, Amma. I will be fine. Actually, I am eager for this trip. Perhaps Indraprastha will inspire me." అది. అతను నవ్వుతూ, అరుణ్ నవ్వుతూ, "నా గురించి నువ్వేమి ఇబ్బంది గాని బాధపడొద్దమ్మా. నాకంతా బావుంది. నేను దీని గురించి ఎళ్ళడం గురించి ఎదురు చూస్తున్నాను. ఇంద్రప్రస్థ నాకు చాలా నచ్చింది" అని చెప్తున్నాడు. "I will tell you a little about Dadi. Although she is not my real grandmother, she is a dear to me as if she were. My grandmother treated her as a sister. Dadi Ashma was born in the community of performance. Her grandfather was a great dancer, renowned throughout the region." అదే. దాది గురించి నీకు కొంచెం చెప్తాను. ఏంటి అంటే, ఆమె సొంత గ్రాండ్ మదర్ ఏం కాదు నాకు. కానీ అంత క్లోజ్‌గా దగ్గరగా ఉంటది మాకు. మా గ్రాండ్ మదరు ఆమెని ఒక సిస్టర్‌గా చూసింది. దాది ఆస్మ ఈ కమ్యూనిటీ పెర్ఫార్మన్స్ చేసే దాంట్లో డాన్స్ కమ్యూనిటీలో పుట్టింది. వాళ్ళ తాతగారు వాళ్ళు కూడా గొప్ప డాన్స్ వాళ్ళు. అలా అలా రిలీజియన్ నుంచి వచ్చింది. ఆ ప్లాట్‌ఫార్మ్ నుంచి వచ్చిందని చెప్తుంది వాళ్ళ అమ్మ అరుణ్‌కి. But it is her grandmother that she resembles the most, at least in spirit. Her grandparents had only one child, a daughter, a singer who married a magician. They had one daughter, Ashima. When she came of age, before they could even think of marriage for her, her parents died in an accident and she was left alone. My grandmother, who had just gotten married, was her dear friend and began looking after her. She recognized that her friend Asima had the gift of insight, which is not always appreciated in our world today. And so she became very protective of her. అదే. వాళ్ళ గ్రాండ్ మదరు ఇదంతా వీళ్ళందరూ కలిసినప్పుడు ఒక స్పిరిట్‌లో కలిసేవాళ్ళనమాట. కానీ ఆహ్, ఆసిమా వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్స్‌కి ఒకే ఒక చైల్డ్ అనమాట. ఒక చైల్డ్ అది కూడా కూతురనమాట. ఆమె సింగర్ అనమాట. ఆ సింగర్ ఏం చేసింది? మ్యూజిషియన్ వాళ్ళని పెళ్లి చేసుకుంది. ఆళ్ళకి ఓన్లీ ఒకే ఒక కూతురు ఆషిమా అనమాట. అలా కొంచెం ఏజ్ వచ్చేసరికి వాళ్ళు ఆమె పెళ్లి కూడా ఆలోచిస్తున్నారు ఆమె. కానీ అంతలోకి ఆస్మా పెళ్లి గురించి ఆలోచించేసరికి వాళ్ళ పేరెంట్స్ యాక్సిడెంట్‌లో చనిపోవటం ఈమె ఒక్కటి మిగిలిపోయిందనమాట. అప్పుడు అరుణ్ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ గ్రాండ్ మదరు
ఆమె ఏం చేసింది అంటే, ఆమె అప్పుడే పెళ్లి చేసుకుందనమాట. ఆషిమాకి, అరుణ్ వాళ్ళ అమ్మ వాళ్ళ గ్రాండ్ మదర్‌కి ఆషిమాకి ఒక క్లోజ్ రిలేషన్‌షిప్ ఫ్రెండ్‌గా ఉందనమాట. ఆళ్ళిద్దరూ ఒకరినొకరు ఆమె గుర్తించి ఆషిమాని ఒక వరంలాగా ఆమె చేసే పనులకి ఒకటే అయిందని ఇదంతా అప్రిషియేట్ చేసి, ఈ ప్రపంచంలో ఎట్లా ఉండాలి, ఎట్లా ఆమె కాపాడుకోవాలి. ఒకటే కదా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు కదా! ఆషిమా వాళ్ళ తల్లిదండ్రులు. ఇట్లా చూజ్ చేసే అందుకని చెప్పేసి అరుణ్ వాళ్ళ అమ్మ వాళ్ళ గ్రాండ్ మదరు ఆషిమాని అట్లా క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే ఇద్దరు కలిసి తీసుకొని చూసింది అని చెప్తుంది. ఈ ప్రపంచంలో ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా మనం ప్రొటెక్ట్ అయ్యుండాలి, కాపాడుకోవాలి ఇలాంటిది సింగిల్‌గా ఉన్నప్పుడు అన్నీ దగ్గరుండి చెప్తుందనమాట. After my grandfather died, my grandmother was lonely and asked Dadi Ashma to come live with her. Ashima was very independent and was reluctant, but my grandfather mother finally convinced her to move into a small cottage near her home. And so she shifted from the community of musicians to the neighborhood where the stone carvers lived. Whenever I visited my grandmother Dadi, Ashma would be there. And so I grew up with one Dadi who cooked for me and took care of my material needs, and another who took me on a wonderful excursions through her endless stories, sparking my imagination. అది అరుణ్ వాళ్ళ అమ్మ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోయినాక వాళ్ళ గ్రాండ్ మదరు ఒకటే ఉండటం వల్ల ఆష్మాని కూడా వచ్చి ఉండమంటే ఫోర్స్ చేసిందనమాట. తను ఒక్కటే ఉంటున్నావు కదా! నువ్వు గూడా వచ్చేసేయి. అంటే తను వద్దు కొంచెం పట్టుదలగా ఉండి వద్దు అనుకునేది. కానీ అరుణ్ వాళ్ళ అమ్మ వాళ్ళ గ్రాండ్ మదరు చివరికి కన్విన్స్ చేసి ఆషిమాని ఇక చిన్న ఇంట్లో మూవ్ చేసేసి ఎందుకంటే ఆ కమ్యూనిటీ ఆఫ్ మ్యూజిషియన్ కమ్యూనిటీ నుంచి ఈ స్టోన్ కార్వర్స్ ఉండే కమ్యూనిటీకి నైబర్‌హుడ్‌కి తీసుకొచ్చిందనమాట. ఎప్పుడైతే వాళ్ళ గ్రాండ్ మదర్‌ని విజిట్ చేస్తూ ఉంటదో అరుణ్ వాళ్ళ అమ్మ, అప్పుడు ఆస్మా కూడా అక్కడే ఉండేదనమాట. ఈ దాది ఏం చేసేది వంట వండటము, ఈ అరుణ్ వాళ్ళ అమ్మకి ఏమేం కావాలి మెటీరియల్ పరంగా గానీ, ఏమన్నా వస్తువులుగా గానీ, ఏమన్నా చెప్పాలంటే ఆమె చూసుకుంటూ ఉండేది. అప్పుడప్పుడు ఎక్స్‌కర్షన్స్ ఊర్లకు కూడా తీసుకెళ్తూ ఉండేదనమాట. ఆ ఊర్లకెళ్ళేటప్పుడు కథలు చెప్పటము, ఆ! నా ఊహలకి తగ్గట్టు హ్మ్. చెప్పటము, ఎట్లా చెప్తే ఊహించుకోగలము అట్లా చెప్తూ ఉండేదని చెప్పి అరుణ్ వాళ్ళ అమ్మ అరుణ్‌కి చెప్తూ ఉందనమాట. I have to warn you though, Dadi Ashma is not like anyone else I have ever met. She is very special, but she has many odd ways. With Dadi, one must always expect the unexpected. She will tell you stories that may be more imagined than real, but she is skilled in helping people to settle their minds and find the answers they seek. I have not seen her in years, but every now and then I get word from some visitor from Indraprastha that she is still doing well, even at her advanced age. But you should be prepared. She lives very simply and you won't have the same comfort you are accustomed to here. Don't expect much in the way of food, but I am sending some of your favorite treats with you so you won't feel deprived. She smiled. అదే. వాళ్ళమ్మ చెప్తుంది. దాది ఆష్మ అందరిలాగా కాదు. డిఫరెంట్‌గా ఉండేది. ఎప్పుడు నువ్వు కలవలేదు కాబట్టి ఆమెని కొంచెం స్పెషల్‌గా ఉండేది. ఆమె చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొని, చాలా ఇబ్బందుల నుంచి బయటపడింది. చాలా తెలుసు ఆమెకి. కానీ నువ్వు అనుకున్నంత ఇదిగా ఎక్స్‌పెక్టేషన్ అనేది పెట్టుకోవద్దు. ఆమె అప్పుడప్పుడు కథలు చెప్తూ, నువ్వు అనుకున్న ఊహించిన దానికన్నా, రియల్ దానికన్నా ఊహించుకోవటం ఎట్లా ఉంటదో అట్లా అంత స్కిల్డ్ ఆమెలో ఉన్నది. కానీ చాలామంది పర్సన్స్‌కి హెల్ప్ చేస్తది. వాళ్ళ మైండ్ సెట్ చేసి ఆన్సర్స్ ఎట్లా తెచ్చుకోవాలి ఇయన్నీ చేస్తూ ఉంటది. ఇదంతా చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నది. ఎప్పుడన్నా ఆమె గురించి అడగాలి అంటే ఇంద్రప్రస్థ నుంచి విజిటర్స్ ఎవరన్నా మధుర కానీ ఎక్కడన్నా కలిసినా అడుగుతూ ఉంటాను. మంచిగానే ఉంది ఇంకా. అంటే పెద్దదవుతున్న ఏజ్ ఇంకా పెద్దదవుతున్నేసరికి, గ్రో అవుతున్నేసరికి ఆమెకి ఇంకా పెద్ద వయసు వచ్చేసరికి ఆమె ఇంకా బానే ఉందని అదర్ పీపుల్ ద్వారా ఇంద్రప్రస్థ నుంచి వచ్చినోళ్ళు విజిటర్స్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాను. దానికి తగ్గట్టు నువ్వు రెడీగా ఉండు అని చెప్పి అంటుంది. ఆమె చాలా సింపుల్ లైఫు. ఆమె కంఫర్ట్‌లు ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండవు. దానికి కూడా ప్రిపేర్ అవ్వు అని వాళ్ళ అమ్మ ముందు అరుణ్‌కి చెప్తూ ఉందన్నమాట. ఆహ్, ఆమె తినే ఆహారం కానీ, చేసే ఆహారం కానీ ఏదైనా సరే ఇక్కడ ఉన్నట్టు నీకు అక్కడ ఉండదు. కానీ ఎట్లైనా సరే నేను కొన్ని నీకిష్టమైన ఫుడ్ చేసి ఇస్తాను నీతో. అప్పుడు
నువ్వంత ఇబ్బందేమి ఎదుర్కోవు అని నవ్వుతూ వాళ్ళ అమ్మ అరుణ్‌కి చెప్తూ ఉందన్నమాట. I don't need anything special, Amma. Whatever she will be fine. I replied, touched by my mother's thoughtfulness. My mother was a tender and considerate woman, devoted to her children, and this made my feelings of inadequacy even more oppressive. I wished desperately that I did not have to disappoint my parents and that I could be who they wanted me to be. అది. "నువ్వు నాకేమి స్పెషల్‌గా వండాల్సిన అవసరం లేదమ్మా. ఆషిమా ఏదైతే చేస్తదో అది నాకు సరిపోతది" అని సమాధానం చెప్పి, వాళ్ళ అమ్మకున్న ఆలోచనలు అంత దూరం ఆలోచించింది కాబట్టి కాళ్ళ మీద వాళ్ళ అమ్మ ఫీట్‌ని టచ్ చేసి హగ్ చేసుకొని, "ఇంత నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఏం లేదమ్మా" అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ అమ్మ చాలా డెలికేట్‌గా పనులు చేసుకుంటూ, పిల్లలకి చూసుకుంటూ, ఆమె యొక్క భావాలు ఇయన్నీ పిల్లలు ఇబ్బందులు పడకూడదు. ఏ మదరైనా అంతే అనుకుంటారు కదండీ! కష్టాలు రాకూడదు. వెళ్తున్నారు అనంటే ఎంత కష్టమైనా సరే మదర్ తీసుకొనైనా సరే పిల్లల కోసము వాళ్ళు వద్దన్నా గానీ చేసిస్తారు. అదనమాట. ఇదంతా చేసుకుంటూ హ్మ్, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టకూడదు అని అరుణ్ అనుకుంటూ నేనేదైతే అవ్వాలి అనుకుంటున్నానో, ఇంకో డిఫరెంట్‌గా వెళ్ళాలనుకుంటున్నానో అదే అవ్వాలి అనే భావనలోకి వచ్చాడనమాట. Putra, she began, don't berate yourself over anything. Life will show you the way. I am confident about that. I wish I could go with you to see Dadi once more because I doubt that she will be with us much longer. Nobody knows her age, but as you will see, she is quite advanced in years. But since your sister is with a child, I cannot live. Pitaji has drawn you a map showing where she lives, but you may ask anyone once you get to Indraprastha. She is known as Dadi Ashima. Some think her a slightly crazy woman because of her stories, but may have a fondness for her because of her grandparents, who are still legends in the community. Anyone can direct you to her home. అదే. అదే వాళ్ళ అరుణ్‌తో చెప్తుంది. మొదలుపెట్టి వాళ్ళ అమ్మ చెప్తుంది. "నీ అంతకు నువ్వు ఇది చేసుకోకు. నీ జీవితము ఏదో ఒక మార్గం అనేది నువ్వు వస్తది. దారి అనేది దొరుకుతది. నాకు ఆ నమ్మకం ఉంది నీ మీద. ఆ! ఇది దాది దగ్గరికెళ్ళినాక ఒక్కసారి నీ మైండ్‌లో ఉన్న డౌట్‌లు అయన్నీ పోతది. ఎక్కువ కాలం పట్టదు. కానీ ఆమె ఏజ్ కొంచెం పెద్దదయినా కానీ దాది కొంచెం చాలా సంవత్సరాల నుంచి సింపుల్‌గా, క్వైట్‌గా ఉన్నా కానీ నేను నీతో పాటు వద్దాము అనంటే, పిల్లోడితో పిల్లలతో ఉన్నది నీ సిస్టరు. అందుకని నేను రాలేను. పత్రిజీ నీ తండ్రి నీకు మ్యాప్ గీపిచ్చి ఎక్కడుంటది, ఏంటి, దాది ఎక్కడుంటది, అక్కడికెళ్ళినాక ఎవరినడిగినా గాని చూపిస్తారు. ఆ! ఆమె ఒక కొంతమందేమో ఆమె చాలా క్రేజీగా ఇదిగా ఉంటది. ఆమె చెప్పే కథలు అదే అని అనుకుంటారు. కా ఎందుకంటే మా గ్రాండ్ పేరెంట్స్ నుంచి మేము చూస్తున్నాము. ఆమె ఈ కమ్యూనిటీలో ఎట్లా ఉన్నది, ఏంటి. ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటానికి నీకు డైరెక్ట్ చేస్తారు. నువ్వేమో ఎక్కడ ఇబ్బందులు ఏమి ఎదుర్కోవు అని వాళ్ళ అమ్మకి నమ్మకం ఇవ్వడానికి వాళ్ళ అబ్బాయి అరుణ్‌తో మాట్లాడుతూ ఉన్నాను. Early the next morning, weighed down with gifts and supplies, I mounted our horse and left. I rode for most of the day, stopping for evening rest. And by the next noon, I had reached the beautiful city of Indraprastha, unable to follow the rough map my father had drawn. I stopped to ask the first person I met. With a smile, he directed me to Dadi's home. అదే తెల్లారి పొద్దున్నే లేచి ఆ గిఫ్ట్‌లు వీళ్ళకి అరుణ్‌కి కావాల్సిన వస్తువులు, సప్లైస్ ఇయంతా గుర్రంలో పెట్టుకొని ఎళ్ళిపోయారన్నమాట అరుణ్. ఫస్ట్ సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం రెస్ట్ తీసుకున్నాడు మధ్యలో. తర్వాత మళ్ళా నెక్స్ట్ డే మధ్యాహ్నము ఇంద్రప్రస్థ సిటీకి రీచ్ అయ్యాడన్నమాట. కానీ వాళ్ళ నాన్నగారు గీసిన మ్యాపు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అంటే కరెక్ట్‌గా అర్థం కాలేకపోయిందన్నమాట. ఫాలో అవ్వలేకపోయాడు. అక్కడ ఒక ఫస్ట్ పర్సన్‌ని కనగానే అతడు నవ్వుతూ చూపిచ్చాడన్నమాట. దాదీస్ హోమ్ ఎక్కడ అని. She smiled. She seemed to be waiting for me because I found her seated just outside her doorway. Her home was indeed modest, but there was a simple beauty to the way she arranged things that was apparent from the start. The lush and colorful garden planted beside her cottage and the decorative design painted on the door were more than welcoming. అది అరుణ్ కొరకు వెయిట్ చేస్తూ చూస్తూ ఉందనమాట. ఇతను దిగి అరుణు దిగి బయటికి డోర్‌వే దగ్గరికెళ్ళేసరికి ఆమ అక్కడే నుంచొనుందనమాట. ఆమ చాలా మోడర్న్‌గా అవసరం తగ్గట్టు ఇల్లు ఎట్లా ఉండాలో
అవసరం సంబంధించిన సామాన్లతోనే ఉంది. సింపుల్ లైఫ్ ఆమె లీడ్ చేస్తూ ఉందనమాట. అది గాక బయట నుంచి చూస్తే పచ్చని గార్డెన్ కలర్‌ఫుల్‌గా కాటేజ్ చుట్టూ, కాటేజ్ ఎనకాల ఇలాంటియన్నీ డెకరేటివ్ డిజైన్ డోరు ఇలాంటియన్నీ వెల్కమ్ అయన్నీ చూడగా ఆ ఎన్విరాన్మెంట్ ఆ వాతావరణం చూడగానే ఇతనికి అరుణ్‌కి నచ్చి నా కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్కమ్ చేసినయన్నీ నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటున్నాడు. Arun, she greeted me with a warm smile as I alighted from the horse. I returned her smile. Dadi, thank you for taking me in. A small bent over woman rose from her seat and stood before me in a thoughtful pose as if she were considering me carefully, her chin leaning on her hands, which were folded over the top of a walking stick. Her thin face of bronze complexion was deeply lined, and her wispy white hair could not even form a proper braid. She seemed the epitome of age, but her sunken eyes were lit with a youthful sparkle, and her face expressed a subtle joy, which I soon discovered was her constant companion displayed to a perennial uplift of the lips and inner smile, you might say. అది అరుణ్‌ని చూడగానే దాది ఆషిమ పలకరించి మంచిగా వెల్కమ్ చేసిందనమాట నవ్వుతూ ఇంట్లోకి గుర్రం నుంచి దిగగానే. ఆమ నవ్వు చూసి దిగిన తర్వాత దాది తీసుకొనెళ్ళిందనమాట. లోపలికి తీసుకెళ్ళి ఆమెకు ఒక ఒక కుర్చీ లాంటిది ఒక సీట్ కూర్చోడానికి ఇచ్చి, ఆమె ఆలోచనలు, ఆ పోజ్ ఇదంతా చాలా జాగ్రత్తగా చూసుకోవటము, ఆమె చిన్ను అదంతా వంగిపోవటము, కొంచెం హ్యాండ్స్ అది ఆమె వాకింగ్ స్టిక్ మీద ఇట్లా పెట్టి ఉంటే, అతను చిన్న కాంప్లెక్షన్ ఆమె గురించి వర్ణిస్తున్నారనమాట. ఆషిమ ఎట్లా ఉన్నది, చాలా లోతుగా, లైన్‌గా అయిపోయి, తెల్ల జుట్టు, జడేసుకోవడానికి కూడా సరిగ్గా ఆమె చేసుకోలేకపోయిందనమాట. అట్లా ఉందనమాట. ఆమె ఏజ్ ఇదంతా కళ్ళులో కొంచెం ఎట్లా మెరుస్తూ ఉంటాయో యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు, యూత్‌గా ఉన్నప్పుడు అట్లా ఉన్నాయన్నమాట. ఆమె ఫేస్ యొక్క ఎక్స్‌ప్రెషన్స్ నవ్వుతూ చాలా కనిపిస్తూ ఉందన్నమాట. ఆమె గురించి మంచి ఫ్రెండు అని తెలుసుకున్నాడన్నమాట. ఇదంతా డిస్‌ప్లే ఇదంతా అయినాక ఆమె లిప్స్ నుంచి నవ్వుతూ లోపల నుంచి ఆత్మ ఎంత నవ్వుతే ఆ నవ్వు వేరే భావనలో ఉంటదన్నమాట. ఆమె లోపల నుంచి నవ్వటం ఇదంతా చూసాడు. Her smile broadened as I stood before her. I have not seen you since you were a small child. For some reason, your mother has kept herself and you away from me all these years. అదే. ఆమె నవ్వుతూ ఉంటూ చూస్తూ నిన్ను చూసి చాలాలైంది. చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. నువ్వు చిన్న పిల్లోడప్పుడు. అందుకని ఒక కారణం ఉంటది. మీ అమ్మ నన్ను ఇక్కడికి పంపిస్తుందంటే ఇన్నేళ్ల నుంచి అని చెప్పేసి ఇంత దూరం ఉంచింది అనంటే ఇన్నేళ్ళు ఏదో కారణం ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉందనమాట. షీ వాంటెడ్ టు కమ్ బట్ మై సిస్టర్ ఈస్ ఎక్స్‌పెక్ట్ ఎక్స్‌పెక్టింగ్ అదే. అమ్మ రావాలని అనుకుంది గానీ, మా సిస్టరు పిల్ల పిల్లని డెలివరీ టైము వస్తది కాబట్టి రాలేకపోయింది అని వెరీ గుడ్. ఐ యామ్ హ్యాపీ టు హియర్ దిస్. నథింగ్ ది మెనీ ప్యాకేజెస్ టైడ్ టు ది బ్యాక్ ఆఫ్ ది హార్స్ హి ఆస్క్డ్. యువర్ మదర్ థాట్ ఐ కుడ్ నాట్ ప్రాపర్‌లీ టేక్ కేర్ ఆఫ్ యూ. మంచిది. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వార్త వినేసరికి. చాలా లగేజ్ ఇదంతా ఎనక గుర్రపు బండిలో అన్నీ కట్టేసరికి అడిగింది. "ఏంటి మీ అమ్మ నేనేమి నిన్ను సరిగ్గా చూసుకోనని భావనతో ఇయన్నీ పంపించిందా ఏంటి?" అని చెప్పేసి అడుగుతుంది. "డాడీ ఇట్ ఈస్ నాట్ దట్. ఐ అస్యూర్డ్ హర్. మై మదర్ సెంట్ ఆల్ దీస్ గిఫ్ట్స్ అండ్ ఫుడ్ సప్లైస్ ఫర్ యూ ఓన్లీ." నేను డాడీ అది ఏమి కాదు. నేను చెప్పాను. కానీ మా అమ్మ నీ ఈ గిఫ్ట్‌లు, బహుమానాలు ఈ ఆహార పదార్థాలు కానీ, సప్లైస్ కానీ ఇవన్నీ నీ కొరకు పంపించింది అని చెప్తాను. ఈజ్ షీ అఫ్రైడ్ ఐ వోంట్ ఫీడ్ యూ? అది ఆమేమన్నా భయపడతదా? నేను నీకు సరిగ్గా పెట్టనేమో అని చెప్పేసి అడుగుతుంది. ఐ స్మైల్డ్. ఐ కెనాట్ ఆన్సర్ ఫర్ మై మదర్. లెట్ మీ టై అప్ మై హార్స్ అండ్ బ్రింగింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటు యువర్ హోమ్. అది అతను నవ్వి, అరుణ్ నవ్వి మా అమ్మకి సమాధానం చెప్పలేము ఇలా అని చెప్పి పె గుర్రానికి బండికి పైన, పక్కన గుండ్రబండిలో ఉన్నయన్నీ కట్టినయన్ని వస్తువులు నీ ఇంట్లోకి తీసుకురాని ఫస్ట్ అని చెప్పాడన్నమాట అరుణ్. She led me through the doorway. It was a simple two-room structure. There is the bed I have fixed for you. She pointed to a corner in the first room we entered, where several mats were laid one upon another, covered by a quilt. I sleep in the other room. You can bring the food items in there. I am not used to preparing many meals, but I am sure we will manage just fine. అదే. ఆ డోర్‌వే దగ్గర అరుణ్ తీసుకొనొస్తుంటే డోర్‌వే దగ్గర నుంచి ఇది చూసాడనమాట. ఆమె చెప్తూ ఉంది. ఆషిమ. ఇది సింపుల్‌గా 2 గదులు ఇల్లే ఇది.
నీ కొరకు మా బెడ్ తయారు చేశాను అక్కడ అని కార్నర్‌లో ఉంది. ఫస్ట్ రూమ్ నువ్వొచ్చినప్పుడు అది. అక్కడ చాలా మ్యాట్లు పడుకోవడానికి ఒకటి పైన ఒకటి ఏసి ఉన్నది. అది కిల్ట్ మీద కవరప్ అయ్యున్నది అని చెప్పి చెప్తుందనమాట. ఆమేమో ఆషిమ ఇంకో గదిలో నేను పడుకుంటాను అని చెప్పి ఫుడ్ ఐటెమ్స్ ఏమన్నా ఉంటే అక్కడికి తీసుకురా. నేను ఎక్కువ ఏమి మీల్స్ తయారు చేయను గానీ సింపుల్‌గా మేనేజ్ చేయగలను. అది సరిపోతది అని చెప్పి చెప్తుంది. Once I had unpacked and she had fed me a simple meal of vegetables and millet, she instructed me to go for a walk in the town. Indraprastha is a beautiful city, she said. I am sure you know something of its history. She looked at me inquiringly. When the Pandavas were given this piece of land, it was a wide, sparsely forested area, a portal of the Nagas to come and go as they wished. Nobody wanted to live here. It is said that at Sri Krishna's behest, Indradev sent his architect Viswakarma to design the city with an auspicious geometry. You will find that it has a unique sense of harmony and balance. Such care was taken to beautify every corner, but most people are unaware of the heavenly template behind the physical structures, which are designed to generate beneficial energies. As an artist, you may be able to intuitively perceive this. అది ఇయన్నీ లోపలికి తీసుకొచ్చి అన్‌ప్యాక్ చేసి అంతా చేసినాక ఆమె ఒక సింపుల్ మీల్ వెజిటబుల్స్ మిల్లెట్స్ రాగులో, సజ్జలో ఏదో అలాంటి మిల్లెట్స్‌తో తయారు చేసిందనమాట ఫుడ్. అది తిన్న తర్వాత ఆమె టౌన్‌లోకెళ్ళు, నడువు తెలుస్తది. ఇంద్రప్రస్థ చాలా అందమైన సిటీ అని చెప్పి చెప్పిందనమాట. దాని గురించి హిస్టరీ గురించి నీకు తెలుసా? అని చెప్పి దాని గురించి కూడా తెలుసుకో ఎంక్వైరీగా తెలుసుకో. ఏంది అంటే ఆమె చెప్తుందనమాట. పాండవాస్ ఒక చిన్న ల్యాండ్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినప్పుడు ఒకప్పుడు అడవిగా ఉండేది ఇదంతా. ఒక నాగాసు వాళ్ళు వచ్చి పోతూ ఉండి విష్ చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు ఈ ఏరియా ఇంద్రప్రస్థలో. తర్వాత శ్రీకృష్ణ ఇంద్రదేవ్‌కి ఆర్కిటెక్ట్ విశ్వకర్మ ద్వారా ఇదంతా సిటీనంతా ఒక అందంగా జామెంట్రీ రూపాన రూపొందించారు. అందుకని ఇది హార్మోని బ్యాలెన్స్ చేయటానికి ఈ సిటీని అంత అందమైన ఎవ్రి మూలకెళ్ళినా కానీ అందాలే తప్ప చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ చాలా చేశారు. కానీ ఈ ఇంద్రప్రస్థ గురించి చాలా మంది మనుషులకి తెలియదు. ఎందుకు ఇట్లా దీని ఎనకాల ఫిజికల్‌గా స్ట్రక్చర్స్ డిజైన్ చేసిన వాళ్ళు ఎంత ఎనర్జీస్ బెనిఫిషియల్‌గా ఉంటది, మనకు వస్తది. ఎందుకంటే మనము పిరమిడ్ గూడా కట్టుకొని పెట్టుకుంటే మనకు వస్తది అని అనుకుంటాం కదండీ! అంత ఎనర్జీస్ కూడా డిజైన్ చేసిన నువ్వు గూడా ఒక ఆర్టిస్ట్ కుటుంబం నుంచి, కేరుడు కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి నీకు కూడా తెలుసు. దాని గురించి నేనేం చెప్పగాల్సిన అవసరం లేదు అని ఆషిమ గ్రాండ్ మదర్ ఆషిమ చెప్తుందనమాట. I was glad for some time to walk the streets of the famed city, and what I found was just as Dadi has described. The roads were lined with flowering trees and gardens, and the colorful buildings were decorated with ornate designs. Numerous civic landmarks were attached with silver and gold inlay, and the temples displayed semi precious stone carvings. The city was built around the quickly flowing Yamuna, the same river that grazed Mathura. After walking for hours, I returned to Dadi's home and, exhausted by my long journey from Mathura, I took another simple meal and fell into a deep, restorative sleep. అదే. అతనుగా నడుస్తూ ఉంటే, అరుణ్ నడుస్తూ ఉంటే చాలా సంతోషంగా ఈ సిటీ స్ట్రక్చర్ గాని, అది చెప్పిన దానికన్నా ఎంతో బావుంది. రోడ్స్ కరెక్ట్‌గా లైనప్ అయ్యి, ఆ రోడ్లు పక్కన చెట్లు, అందమైన పూలు, గార్డెన్స్, రకరకాలైన కలర్‌ఫుల్ బిల్డింగ్స్ ఇయన్నీ డెకరేటెడ్ రకరకాలైన ఆర్నమెంట్ డిజైన్స్‌లో ఈ సిల్వరు, గోల్డ్ ఎక్కువ యూజ్ చేసి టెంపుల్స్ డిస్‌ప్లేడ్ ఒక స్టోన్స్ సెమీ ప్రీషియస్ స్టోన్స్‌తో డిస్‌ప్లే చేసి సిటీ చాలా యమునా చుట్టూ క్విక్‌గా ఫ్లో అవ్వటము, చాలా ఫాస్ట్‌గా రివరు, మధుర కన్నా మించిపోయి అందంగా ఉన్నది అని చెప్పి చెప్తున్నాడనమాట. కొన్ని గంటలు నడిచిన తర్వాత దాదీస్ ఇంటికెళ్ళిపోయి ఎందుకంటే చాలా దూరము తను జర్నీ చేసొచ్చాడు కాబట్టి మధుర నుంచి తర్వాత మీల్ చేసి ఎమ్మటే ఎళ్ళాడు గాబట్టి, ఇంక మళ్ళా సింపుల్ మీల్ తీసేసుకొని నిద్రలోకెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాడనమాట స్లీప్‌లోకెళ్ళి. The next morning, I awoke. I woke to hear Dadi talking to someone in the other room. Quickly rising, I found her seated alone by the fire pit in the small courtyard of the room where she slept, an area that served as her kitchen where a hot meal was waiting for me. అది పొద్దున్నే లేచేసరికి అరుణు ఎవరితో దాది మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఇంకో గదిలో అని చెప్పి త్వరగా లేచి రెడీ అయ్యి చూస్తే ఆమె ఒక్కటే అక్కడ
ఆ పొయ్యి వెలిగించేది పాతకాలంలో బొగ్గులు, ఈ గొట్టాలు పెట్టి ఊదటాలు, ఇలా రకరకాలు ఇటుకలు పెట్టి, మట్టి దిబ్బలు పెట్టి మధ్యలో ఇవన్నీ స్టోన్స్, కర్ర పుల్లలు ఇలాంటివన్నీ వేసి ఫైర్ ఫిట్ అన్నమాట అవి. ఆ చిన్న రూమ్ లో ఎక్కడైతే ఏమో పడుకుంటుందో ఓ పక్క కిచెన్ లాగా ఉంటదన్నమాట. అది ఆషిమా పడుకునే దగ్గర అది అక్కడ తయారు చేసి వేడి వేడిగా ఆహారం ఎదురు చూస్తూ ఉన్నానన్నమాట అరుణ్ కోసం. హూ వాజ్ హియర్ దాది ఐ ఆస్క్డ్. ఐ హర్డ్ యూ స్పీకింగ్ విత్ సమ్ వన్. అది ఎవరున్నారు దాది, నేను ఎవరో నువ్వు ఎవరితో మాట్లాడినట్టు విన్నాను, ఎవరో ఉన్నట్టు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. జస్ట్ మీ అండ్ మాత, షీ రిప్లైడ్ నాన్ చెంటల్లీ. ఐ వాజ్ ఆస్కింగ్ హర్ వాట్ యు లైక్ ఫర్ యువర్ మార్నింగ్ మీల్. అది మాత తప్ప ఎవరు లేరు అని చెప్పి ఆమె సమాధానం చెప్పిందనమాట. నేను అడుగుతున్నాను మార్నింగ్ మీల్ నువ్వు ఏది ఇష్టపడతావు అని చెప్పి చెప్తుందన్నమాట అరుణ్ అడుగుతూ ఉంటే. మాత ఐ రిపీటెడ్ లుకింగ్ అరౌండ్ బట్ సీయింగ్ నో వన్. అది మాతానా అని చెప్పి మళ్ళా అడిగి దాదిని చుట్టూ చూశాడనమాట, ఎవరు లేరు కదా అని. నువ్వు ఒకదానివే కదా అంటే షీ స్మైల్డ్ అండ్ రిప్లైడ్, ద వన్ యూ కాల్ రుక్మిణీ దేవి. దెన్ ఐ రిమెంబర్ మై మదర్ వర్డ్స్ అబౌట్ దాది బీయింగ్ ఎ లిటిల్ హార్డ్ అండ్ సో dismissed the incident. As I lay, I wondered why my mother had cautioned me about her cooking. The food was plain but delicious. అది మాతానా చుట్టూ ఎవరు లేరు కదా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావని అరుణ్ అడుగుతూ ఉన్నాడనమాట. ఆమె నవ్వుతూ సమాధానం చెప్తుంది. నువ్వు ఎవరినైతే రుక్మిణీదేవి అని పిలుస్తున్నావో అది అంటే, అటైతే అప్పుడు మా అమ్మ చెప్పింది, మాటలు గుర్తొచ్చింది దాది గురించి. కొంచెం పెద్ద వయసు అయినా కానీ ఆమె ఈ ఇన్సిడెంట్ తగ్గట్టు ఇదంతా చెప్పింది అని చెప్పి చెప్తుందనమాట ఆ దాది. అటైతే నేను ఆశ్చర్యపోయాను. మీ అమ్మ నిన్ను చాలా జాగ్రత్తగా ఉండమందా? నేను చేసే వంట గాని, వంటల దగ్గర కానీ ఏమన్నా అంటే, "ఏం లేదు. ఆ ఫుడ్ అంతా చాలా సింపుల్‌గా ఉంది. కానీ చాలా రుచికరమైన ఆహారం." అందుకని మనకు భగవద్గీతలో కూడా చెప్తాడు. ఈ రజోగుణం, మనోగుణం, తపోగుణం ఇవన్నీ ఏం లేకుండా ఉండాలి అనంటే, ఉల్లి, వెల్లుల్లి కూడా తినకుండా ఉంటే, ఉల్లి, వెల్లుల్లి మంచిది అంటారు. ఎందుకంటే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. బట్ అదేంటి అంటే రజోగుణాన్ని అట్రాక్ట్ అవుతాం అనమాట. అందుకని అయి గూడా తినరనమాట. సాత్విక ఆహారమే తీసుకోవాలి. కానీ చాలా అది కూడా మనం చేసుకునేటప్పుడు చాలా రుచికరంగా తయారు చేసుకొని తినాలనమాట. ఎప్పుడైనా సరే వండుకున్న తర్వాత 3 గంటల తర్వాతే తినాలి. దాని తర్వాత దాంట్లో ఉన్న ఇదంతా సారత్వం అంతా పోతదనమాట. అది అంతే సింపుల్‌గా ప్లెయిన్‌గా ఉంది. కానీ చాలా రుచికరంగా ఉందనమాట. నాకు ఇది రుచికరంగా ఉంది. దాది చేసిందని చెప్తుంటే నాకది భగవద్గీతది గుర్తుకొచ్చిందనమాట. Dadi, your cooking is so good. I don't know why my mother. I did not finish the sentence, not wanting to hurt her feelings. దాది నువ్వు ఈ వంట చాలా బావుంది. నాకు తెలీదు మా అమ్మ ఎందుకో అని అట్లా అని ఫినిష్ చేయకుండా ముందే మాట్లాడటం ఫినిష్ చేయకుండానే ఆమెని బాధపడకుండా ఉండేట్టు చేశాడనమాట. Your mother was always very kind, but she could not hide the fact that she never enjoyed my food much. That was because her grandmother was such a wonderful cook. Every night she would prepare a multiple dishes, especially when her children and grandchildren would come. అదే మీ అమ్మ చాలా కైండ్‌గా ఉంటది. చాలా మంచి మనస్తత్వంలో ఉంటది. కానీ అది ఎందుకనో నేను చెప్పలేను గాని ఆ ఫ్యాక్ట్. ఆమ నా ఫుడ్డు అంత ఇష్టపడదు. ఎందుకంటే మీ గ్రాండ్ మదరు చాలా మంచిగా వండిద్ది. ఆమ ఎవ్రీ నైట్ రకరకాలు మల్టిపుల్ చాలా డిషెస్ అది చేస్తూ ఉంటది. వాళ్ళ పిల్లల కొరకును, గ్రాండ్ చైల్డ్‌కి ఎప్పుడన్నా వస్తే అని చెప్పి చెప్తుందనమాట అది. మై మదర్ స్టిల్ డస్ దట్. ఐ రిప్లైడ్ విత్ ఎ స్లైట్ లాఫ్. అది మా అమ్మ ఇంకా అట్లానే చేస్తూ ఉంటది అని నవ్వుతూ చెప్తూ ఉన్నాడనమాట అరుణ్. సమాధానం చెప్పాడు. పుత్ర గో అగైన్ టు వాక్ ద ఏమండి? చెప్పండి. ఇప్పుడు ఈమె నాయనమ్మనా? అమ్మమ్మనా? ఈ అబ్బాయి వచ్చింది? ఈ అబ్బాయి చెప్పింది అండి యాక్చువల్‌గా అరుణ్ వాళ్ళ అమ్మ వాళ్ళ గ్రాండ్ మదరు. గ్రాండ్ మదర్ వాళ్ళ ఫ్రెండ్ అండి మా ఆషిమ. ఇందాక చెప్పారు కదా! ఆహాహా! అంటే నాకిక్కడ డిస్క్రిప్షన్‌లో ఆయన చెప్తున్నాడు గదా! ఆ గ్రాండ్ ఫాదరు బాగా ఫేమస్ డాన్సరు అని. నాకేమనిపిస్తుందంటే అండి, ఆహ్, ఈషాను, కాషిని ఏమో ఆషిమ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అనిపిస్తుంది. చనిపోయారని చెప్తుంది గదా! యాక్సిడెంట్‌లో వాళ్ళ ఆషిమ పేరెంట్స్. వాళ్ళు చంద్రిక పెళ్లి చేసుకున్న అబ్బాయేమో అనిపిస్తుంది. యాహ్! తను చదివింది కాబట్టి ముందు తెలుసేమో అని నువ్వు కరెక్ట్. ఇంకా ఆ! ఇక్కడైతే రాలేదండి. తను చెప్పడం ఏంటి అంటే వాళ్ళ మదర్ వాళ్ళ గ్రాండ్ ఆ! మదర్ ఆ! వాళ్ళ ఇక్కడ ఫ్రెండ్. రాలేదు. కానీ నేను హ్మ్. చెప్తున్నా హ్మ్. అనమాట. ఈమె హ్మ్. ఎవరంటే ఈమెకి వాళ్ళ అమ్మ చెప్తది గదా!
వాళ్ళ అమ్మ ఏమని ఆమె గ్రాండ్ పేరెంట్‌కి ఎట్లాంటి గిఫ్ట్స్ ఉన్నాయో, ఈ అమ్మాయికి గూడా అవి ఇన్‌హెరిట్ అయినాయి అని చెప్పింది గదా! అంటే వాళ్ళ అమ్మకి ఎవరికున్నాయి గిఫ్ట్స్ కాషినికే గదా! నాకప్పుడు స్ట్రైక్ అయిందనమాట. ఓహో! ఈమె కాషిని కూతురేమో, కాషిని మనవరాలేమో అని. హుహుహు. చంద్రిక కూతురేమో అని అనుకుంటున్నారా ఆ! అనుకుంటున్నా నేను. చంద్రిక కూతురు ఆషిమ. ఆషిమ దాది ఏమో అని ఆషిమ. అనుకుంటున్నాను. హ్మ్. ముందు ముందు వెళ్తే గాని తెలీదు ఆ! అని కరెక్ట్ అవునండి. అవును. అయ్యుండొచ్చు. ఇందాక కూడా మనకి హ్మ్. ఎనక ప్యాసేజ్‌లో వచ్చింది కాబట్టి చదువుతుంటే తెలుస్తదేమో. గుడ్ హ్మ్. అండి. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు ఆహ్, మ ఈ ఈమె వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ ఒరిజినల్ అమ్మమ్మ బాగా చేసేదనా? వాళ్ళ ఒరిజినల్ అమ్మమ్మ అవునండి. ఆ కాషిని ఫ్రెండు. ఓకే. ఓకే. ఆషిమ ఫ్రెండ్ అన్నమాట. వీళ్ళ సారీ అమ్మమ్మ. కాషిని గాదు. ఆషిమా ఫ్రెండ్. ఆషిమా ఫ్రెండ్. ఆషిమ ఫ్రెండ్ అండి. తను బాగా హ్మ్. చేస్తది. అంటే ఇప్పుడు మా అమ్మ కూడా అట్లానే చేస్తుంది రకరకాల డిషెస్. కానీ ఆషిమ చేసేది సింపుల్‌గా ఉన్నా గాని మీ అమ్మకి ఇష్టం ఉండదు. అది ఎందుకనో అని చెప్పి చెప్తుందన్నమాట. ఆషిమ చెప్తుంది ఇదంతా అరుణ్‌కి. అంటే ఈమె అదేలే. బాగా చేస్తది కాబట్టి ఆమె సింపుల్‌గా చేస్తే ఈమెకంత నచ్చకపోయేదన్నమాట. అది అంటే అదేలే. ఒక్కొక్కళ్ళు కంపారిజన్‌లో అట్లా. అట్లానే హ్మ్. చేస్తూ ఉంటారండి. కానీ ప్రొసీజర్ హ్మ్. అట్లానే ఉంటది. ఒక్కొక్కళ్ళు చేతి వంట, చేతిది ముందు ఎనకేసిన ఎంతెయ్యాలి ఇది కూడా తేడా వస్తది గదండీ! ఆ డిఫరెన్స్ కూడా వస్తదనమాట. ఏందంటే మనం హ్మ్. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఉప్పులు ఇలా షుగరు, ఆ! పులుపులు ఇలా ఈమె తినకూడదు. సాత్విక ఆహారం చేస్తది. ఆమె మంచిగా టేస్టీ ఆహారం చేస్తది గదా! ఆమె. వాళ్ళ అందుకని వాళ్ళ నాకు అమ్మమ్మ. ఇది చదవగానే నాకు హ్మ్. గుర్తుకొచ్చి నేను భగవద్గీతలో హ్మ్. కూడా అదే రజోగుణం వస్తది. హ్మ్. వెల్లుల్లిపాయ కూడా ఇవాళ తినకూడదు అని చెప్పేసి ఈమంతలా అంటూ ఉంటారు. మాతతో మాట్లాడుతుంది ఇంకా అంటే ఆమె మంచి సత్వగుణం ఫుడ్డే చేస్తుండుండొచ్చు. మిల్లెట్స్ అంటుంది గదా! అదేంటండి. మిల్లెట్స్, వెజిటబుల్స్ అంటే ఇంక సత్వగుణం ఫుడ్డే గదా! అవునండి. అందుకని నాకు ఆ గుణాలు గుర్తుకొచ్చి నేను మీకు చెప్పింది. హ్మ్. గుడ్ హ్మ్. అండి. ఇప్పుడు ఈమె సత్వగుణం ఇప్పుడు ఎవరైతే అరుణ్ దగ్గరుందో, ఆ అమ్మమ్మేమో సత్వగుణ ఫుడ్‌లు చేస్తుంది. వాళ్ళ అమ్మేమో కొంచెం ఉల్లిపాయ అయన్నేసి చేసేదేమో కొంచెం వెరైటీగా ఏమోనండి. నేను మసాలాస్. ఇట్లా వస్తే అట్లా అనుకుంటున్నామా ఇంకా రుచికరంగా చేస్తది అని చెప్పి ఆషిమ అరుణ్‌తో చెప్తూ ఉందనమాట. అదే. మేము రుచికరం అంటే మరి అనుకుంటున్నాను. నేను మనం భగవద్గీతలో అనుకున్నట్టు. ఆ! సాత్విక ఆహారం అంటే కొంచెం మామూలుగా వెజిటబుల్స్ సింపుల్‌గా చేస్తుంది ఆషిమ. ఆషిమ వాళ్ళ అదే. అంటే అరుణ్ వాళ్ళ అమ్మ కూడా ఇట్లానే చేస్తూ ఉంటది. మా అమ్మమ్మలాగా అని చెప్పి చెప్తున్నాడనమాట నవ్వుతూ. అది. అదే. ఆ! కంటిన్యూ చేయండి. అదే నేను యాహ్! మధ్యలో వినలేదు. మా పిల్లలకి ఫోనులు చేస్తా వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇంటికెళ్ళటానికని. పర్లేదండి. పర్లేదు. అడగండి. ఏం పర్లేదు. అయ్యో! అంటే ఆహా! మధ్యలో హ్మ్. ఆషిమ ఎవరు అనేది చెప్పారనమాట. యాక్సిడెంట్‌లో హుహుహు. వాళ్ళ అమ్మ, నాన్న చనిపోతే ఈ అదే. పేరెంట్స్ అరుణ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆహ్, హ్మ్. గ్రాండ్ మదర్ తీసుకొని అదే. వీళ్ళు హ్మ్. ఈమ ఫ్రెండ్స్ అన్నమాట. అట్లా చెప్తుంది. సొంత ఓకే. గ్రాండ్ మదర్ కాదు. కానీ ఆమె మంచిగా ఇట్లా ఉంది. నన్ను గూడా టేక్ చేసుకోండి. నాకు కావాల్సిన అవసరాలు నాకు గూడా హెల్ప్ చేసేది అని చెప్పి మంచిగా అందరూ గుర్తిస్తారు. చాలా పెద్ద వయసు అని చెప్పి అదే చెప్పారు. వాళ్ళమ్మ "నువ్వు తినలేవు" అది ఇది అని అన్నాక, ఈ అబ్బాయి లేదు నాకు ఎట్లున్నా నేను అడ్జస్ట్ అవుతాను అది ఇది అని చెప్పి గుర్రమెక్కి కనుక్కొని ఎళ్తాడు కదా! ఎళ్లి ఆహ్వానిస్తున్నట్టు ఉంది అని అన్నారు గదా! అక్కడిదాకా విన్నాను. ఆ తర్వాత కంటిన్యూయస్‌గా ఫోన్‌లొస్తానే ఉన్నాయి. ఆ ఫోన్‌లొచ్చినాక యాహ్! అండి. ఆ ఫుడ్డు అంతా వాళ్ళ అమ్మ కొన్ని గిఫ్ట్‌లు, కొన్ని ఫుడ్‌లు అన్నీ ఈమెకి ఇచ్చి పంపించింది ఆషిమాకి. ఆహా! అది. ఓకే. సరే అండి. కంటిన్యూ చేయండి. యాహ్! Putra, go again to walk the streets, but today see if you can feel the presence of Sri Krishna and Mata. Their fingerprints are everywhere, in every corner of the city. అది. మళ్ళా ఎళ్ళు నాయనా నువ్వు ఇవాళ కూడా బజార్‌లో నడుస్తూ ఉండు. నువ్వు ఇవాళ ఫీల్ అవుతావు. అక్కడ శ్రీకృష్ణను, మాత ఉన్న ఆ ప్రెజెన్స్ నువ్వు ఫీల్ అవుతావు. అక్కడక్కడ వాళ్ళిద్దరి యొక్క ముద్దర్లు, ఫింగర్ ప్రింట్స్ ముద్దర్లు కూడా ఎవ్రి కార్నర్ మూలలో ఉన్నాయి సిటీ అంతా అని చెప్తుందన్నమాట. వాట్ డు యూ మీన్ డాడీ? ఇట్ వాస్ ద పాండవాస్ హూ బిల్ట్ ఇట్. నువ్వేం చెప్తున్నావు? నాకర్థం కాలేదు బాలు. అది పాండవాస్ కదా కట్టింది ఇదంతా అని చెప్పేసి అడుగుతున్నాడన్నమాట ఆషిమని. షీ స్మైల్డ్. ఆన్ ద సర్ఫేస్ దట్ ఈస్ ట్రూ. బట్ హూ ఆర్ ది అన్‌సీన్ వన్స్ గైడింగ్ ఈస్ ద నాగాస్ హాస్ టర్న్డ్ అవర్ షైనింగ్ రివర్ ఇంటూ ఏ ఫెటిడ్ స్ట్రీమ్ devoid of life. Seeing this, Sri Krishna sent Yamuna Devi to replace the river with life nurturing waters, and the banks began to
bloom with wildflowers and medical plants. So many of the forest animals in this area had fled, but Sri Krishna brought them back. Mata seeded minerals and semi-precious stones, silver and gold in the surrounding rock formations, and upon that foundation the wealth was created. Very quickly the city became prosperous, so much so that the Kaurava cousins grew envious. But you know that story. What had taken Hastinapur generation to achieve was gained by Indraprastha in just a few years due to the blessings of Sri Krishna and Mata. As you walk by the river and see the wealth of the city, think of those who created it. అదే దాది అడుగుతుంటే దాది చెప్తుందనమాట. "ఏంటి శ్రీకృష్ణ మాత ప్రెజెన్స్ అని అంటున్నావు. పాండవులు గదా కట్టింది" అని అడుగుతూ ఉంటే అరుణు, ఆమె నవ్వుతూ చెప్తుందనమాట. "అది నిజమయ్యా నువ్వన్నది. ఎవరైతే గైడ్ చేసింది ఇక్కడ నాగాస్ ఒకప్పుడు ఈ రివర్‌లో చాలా వచ్చే కాలువలు ఇదంతా ఇది ఉంటే శ్రీకృష్ణ యమునాదేవిని పంపించి అదంతా క్లీన్‌గా, రిఫ్రెష్‌గా, హ్యాపీగా వచ్చేను న్యూట్రింగ్ వాటర్‌గా తయారు చేసి అదే అదే పక్కన రివర్ పక్కన చెట్లు చిన్న చిన్న చెట్లు, వైట్ ఫ్లవర్స్ రావటము, మెడికల్ ప్లాంట్స్ ఉపయోగపడేయటము. ఒకప్పుడు చాలా అడవిలో నుంచి యానిమల్స్ వచ్చేది. ఇదంతా శ్రీకృష్ణ మళ్ళా అవన్నీ వెనక్కి పంపించేసి, మాతానేమో ఇలాంటి రాళ్ళు, మా స్టోన్స్, సెమిస్టర్స్, గోల్డ్ ఈ చుట్టూ రాళ్ళ ఫార్మేషన్ చేయటము ఇదంతా ఆమె క్రియేట్ చేసింది. అందుకని అప్పుడు సిటీ చాలా ఫేమస్ అయింది. మంచిగా గ్రో అయింది. కౌరవాస్ కజిన్స్ ఇదంతా ఉన్నప్పుడు ఇది కథ ఒకప్పుడుది. కానీ హస్తినాపురం జనరేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎట్లా మంచిని పొందారు ఇంద్రప్రస్థలో అది కూడా ఈ మధ్య కొన్నేళ్ళే అయింది అది. అది కూడా ఆ బ్లెస్సింగ్స్ ఆఫ్ మాత అండ్ శ్రీకృష్ణ వల్లే జరిగింది అది కూడా. నువ్వు రివర్ పక్కన వెళ్తూ ఉంటే ఆ సిటీని ఆహ్వానించటం, ఆ వాతావరణం కానీ ఇదంతా ఎవరు క్రియేట్ చేశారు? ఏ టైంలో జరిగింది? ఏ ఇయర్‌లో మనం మ్యూజియంస్‌కెళ్ళినా అండి, మనం ఏమన్నా సైడ్ వాకింగ్‌కెళ్ళినా, ఇది వాళ్ళకు సెపరేట్ ఇక్కడ అమెరికాలో కూడా పేర్లు ఉంటాయి. ఎన్నాళ్ళ క్రితము, ఏంటి, ఏంటి అవునవును అనేది ఉంటాయి. అని. హ్మ్. అలానే ఉంటది. నువ్వు చూడు అని చెప్పి దాది చెప్తూ ఉందన్నమాట ఓ అరుణ్‌కి. అప్పట్లోనే చూడు ఎంత ఆర్కిటెక్చర్ ఎంత ప్లాన్ గా అట్లా ఉంటాయి అని చెప్తే కదా. యాహ్! అండి. చాలా అండి. అంటే ఇప్పుడు అన్నీ ఒకప్పుడు అడవిలాగా ఉండేదని చెప్తుంది. అవన్నీ మూవ్ చేసి ఇప్పుడు ఇల్లులు అలా కడుతున్నారు కదండీ! దానికి అవును. ఒక్కొక్కటి దారి ఇక్కడి నుంచి ఇక్కడికి యూజ్ చేసేవాళ్ళు రాజులు. ఓన్లీ యుద్ధానికెళ్ళేటప్పుడు అని, లేపోతే ఇది ఎక్కువ ఇక్కడ వచ్చి పిక్నిక్ లాగా వాడేవాళ్ళు. ఈ గేమ్స్ ఆడుకునేవాళ్ళని. ఇక్కడ కూడా ఈ రివర్ ఫ్లో ఇక్కడ దాకా ఉండేది. అప్పుడు వరదలొచ్చినియి, ఎర్త్‌క్వేక్స్ వచ్చినియి. ఇక్కడ నేను టెన్నెసీలో బాగా చూస్తానండి అవి నడిచేటప్పుడు. అంటే వేరే దగ్గర కూడా ఉన్నాంలే కానీ, నాకంత గుర్తులేవు కానీ, ఇక్కడ ఎక్కువ ఉన్నా గాబట్టి, ఈ మధ్య ఇక్కడ ఉంటున్నా గాబట్టి, చాలా ఎవరిది అది ప్రెసిడెంట్‌గా చేశారనమాట. మా పక్కనే జస్ట్ 2 మైల్స్ ఆయన ఇల్లు. ప్రెసిడెంట్‌గా ఆండ్రూ జాక్సన్ ప్రెసిడెంట్‌గా చేసిన ఆయన ఇల్లు ఇక్కడనమాట. ఆయనది కూడా ఒక విజిటింగ్ అవర్స్ ఉంటదనమాట. వెళ్లి చూడటానికి ఎవరన్నా వచ్చినప్పుడు. ఇట్లా అడవిలో అట్లా చూడొచ్చా మనం వెళ్ళి ఇల్లు. ఉంటదండి. వాళ్ళు గవర్నమెంట్‌కి ఇచ్చేస్తారండి అట్లా. అదొకటి ఇచ్చారు. ఇంకొకటి మా దగ్గర నుంచి ఇంకొక 15 మినిట్స్, 20 మినిట్స్ అనుకోండి ట్రాఫిక్ నాకు గుర్తులేదు. అక్కడ కూడా పక్కనంతా అడవిలాగా ఉంటదండి. అది కూడా ఒక రాజు అన్ని ఎకరాల్లో తెలుసా అది. అది నేను 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. పెద్దగా ఉంటదనమాట ఇల్లు. కింద, పైన గవర్నమెంట్‌కి మ్యూజియం లాగా హ్యాండ్ ఓవర్ చేసేసారు వాళ్ళు ఇల్లుని. పక్కన చిన్న చిన్న యానిమల్స్, డియర్స్ ఇవి కూడా వస్తాయన్నమాట. అసలు ఆ ఒంటరిగా వెళ్లి ఆ పాత్ గనక ఎక్కడన్నా మిస్ అయ్యాము అనంటే కరెక్ట్‌గా ఆ మ్యాప్, ఆ వైల్డ్ ఫ్లవర్స్ చాలా మంది నడుస్తారు. కానీ మనం ఆహా. అంత దూరం వెళ్ళినప్పుడు అండి ఎక్కడన్నా మిస్ అయ్యాము అనంటే ఆ, ఒకసారి మాకు కూడా అట్లానే వెళ్తూ ఉంటే డియర్స్ ఏదో పరిగెత్తుకుంటూ ఎనకాలొచ్చింది. నాకైతే సడెన్‌గా ఆగిపోయాం ఇద్దరం. ఈయన, నేను వెళ్తుంటే. ఒక్కళ్ళమైతే అదేలే. అసలు వెళ్ళలేమండి. చాలా మంది వాకింగ్ అది చేస్తారు. పక్క నుంచి ఆ వైల్డ్ ఫ్లవర్స్ వాళ్ళు ఏమేమి వండుకునేవాళ్ళు, యుద్ధాలొస్తే ఎక్కడెక్కడ దాక్కునేవాళ్ళు, యుద్ధాలు ఎందుకు చేసేవాళ్ళు, వాళ్ళు ఎట్లా కల్టివేట్ చేసేవాళ్ళు అది చూసాను. నాకిది చదువుతుంటే నాకు అది ఇక్కడ మాకు ఆండ్రూ జాక్సన్ ఉందన్నమాట. 2 మైల్స్. అదేలే. ఆయన ఇల్లు ఆహా. గుర్తుకొస్తుంది నాకు ఇది చదువుతుంటే. అదే ఆహా. ఆహా. అట్లా అక్కడ. ఉంటదండి. కొంతమంది ప్రైవేట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేస్తే మనకి